పున్నమి టీవీ. నేను మీ మౌనిక. చంద్రబాబు నాయుడు కోసం సంకల్ప యాత్ర మొదలుపెట్టిన సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్పం పూర్తిగా నెరవేరాలని కోరుకుంటున్నామని సీనియర్ జర్నలిస్ట్ కేపీ, జిల్లా గౌరవ అధ్యక్షులు గట్టుపల్లి మోహన్ రెడ్డి, TWJF అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్ తదితరులు కోరారు. సంకల్ప యాత్రకు బయలుదేరిన బండ్ల గణేష్ కు కలిసి షాల్వతో సత్కరించిన జర్నలిస్టులు ఆయన యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హాజరైన జర్నలిస్టులకు బండ్ల గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ జర్నలిస్టులు మోహన్ రెడ్డి, ఖాజా పాషా, రాఘవేందర్ గౌడ్, రంగనాథ్, రాజేష్, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాసులు, నరేష్, పూర్ణచందర్, శివ, ముచ్చెందర్ గౌడ్, రాకేష్, సాయినాథ్ రెడ్డి, అరుణ్, విష్ణు, రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బాబు గారికి బెయిల్ రావడం, బయటికి రావడం, ఆ తర్వాత ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. మరి ఊరికే మాట్లాడటం అందరికీ సాధ్యమే, ఎవరైనా అనొచ్చు ఒక మాట. కానీ తన అన్న మాట ప్రకారం ఈ రోజున షాద్ నగర్ నుంచి, అంటే తనకి ఏదైతే తన జీవితం మొదలైన ఈ ప్లేస్ నుంచి వెంకన్న దగ్గరికి మొదలు పెట్టాడు ఈ ప్రయాణం, ఇవాళ తను ఒక 40-50 మందితోటి మొదలు పెడుతున్నాడేమో, కానీ ఇది అక్కడికి వెళ్ళేసరికి ఒక మహాసముద్రం లాగా మారింది. మనందరం చూస్తాం. నేను కూడా వస్తాను నీతో అన్నాడు. నువ్వు కాదు అబ్బాయి, నువ్వు అక్కడ దాగొచ్చు, నువ్వు బయలుదేరే దగ్గర ఉంటే చాలు అని అన్నాడు. ఎందుకంటే ఇది తను చేసేది దేని గురించి? తనకి లాభం లేదు, దీంట్లో తనకు వచ్చేది లేదు. డైరెక్ట్ గా నేను ఇక్కడి నుంచి బస్కి వెళ్ళిపోయి శుభ్రంగా ఫ్లైట్ కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావచ్చు. ఈజీ, చాలా ఈజీ. మాట ఇచ్చాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు, దండం పెట్టుకున్నాడు, థ్యాంక్స్ చెప్పాడు, ఇది ఓకే. కానీ అలా కాదు. తను ఏదైతే అనుకున్నాడో అనుకున్న మాటని, మాట మీద నిలబడాలి అనేది ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ మనిషి, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బండ్ల గణేష్ గారు ఇంకా ఎక్కడో చూస్తాం, మనం ఇంకా వేరే లెవెల్లో చూస్తాం. ఏ మనిషికైనా అంతేనండి, నాట్ ఓన్లీ బండ్ల గణేష్ గారు, ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీ ఉండాలి. ఇక్కడ నిజాయితీ ఉంటే నేచర్ మనతో వస్తుంది, సమాజం మనతో వస్తుంది. అలా గణేష్ అన్న ఈ రోజు మొదలుపెట్టినటువంటి ఈ ప్రయాణం మనం చివరి వరకు కూడా వెంకన్న తోడుగా యావత్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఎక్కడైతే ప్రపంచ వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేయగలిగాడు ఆ రోజున, ఆ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి ఆశీస్సులు గణేష్ అన్నకుంటాయి. మా అందరి అభిమానం తోటి ఆయన ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వామివారి దగ్గరికి ప్రయాణిస్తాడు. స్వామివారి దర్శనం రోజున ఖచ్చితంగా ఎక్కడున్నా సరే నన్ను కూడా భగవంతుడు అక్కడ దాకా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గణేష్ అన్న, థ్యాంక్ యూ. నీ మంచి మనసు, నీ నిజాయితీయే నిన్ను నడిపిస్తా ఉంది. సమస్యల పరిష్కారానికై ప్రజావాణి కార్యక్రమం అని కోల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి, ఎంపీడీఓ రఫీక్ అన్నారు. సోమవారం నాడు కోల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో, అలాగే మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ రఫీక్ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేసి సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని శ్రీనివాసచారి రఫీక్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మాకు కొంగోడు గ్రామం నుంచి ఒక ఆర్జీ రావడం జరిగింది. అది ఏంటంటే, గతంలో గణేష్ మండపానికి స్థలము తీసుకొని అక్కడ గణేష్ మండపం ఏర్పాటు చేసుకున్నారని, అది చాలా సంవత్సరాల నుంచి కూడా నడుస్తుందని, ప్రస్తుతము కొత్తగా ఎలక్షన్స్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆ యొక్క గణేష్ మండపాన్ని తొలగించి శివాజీ విగ్రహం పెట్టడం ప్రయత్నం చేస్తున్నారని, ఏదైతే అటువంటి కార్యక్రమం జరుగుతుందో దాన్ని ఆపాల్సిందిగా కొంతమంది యువకులు వచ్చి ఆర్జీ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మాకు వరిగుంతం నుంచి ఒక ఆర్టీ రావడం జరిగింది. అయితే సంగాయపేటలో వాళ్ళ సిస్టర్ ఒక ఆమె ఉంటుందట. ఆమె అతనికి తెలియకుండా వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మను తీసుకెళ్లి ఆ భూమి ఆమె పేరు మీద చేయించుకుంటుంది. అటువంటిది ఏదైనా రిజిస్ట్రేషన్ కానీ ఆపండి అని రావడం జరిగింది. దాని మీద కూడా ఫర్దర్ యాక్షన్ మేము చూపడం జరుగుతుంది. ఈ విధంగా 2 అప్లికేషన్స్ జరిగినాయి. ఇంకొకటి మూడవది, ఆల్రెడీ ఎంక్వైరీలో ఉన్నటువంటి సమస్య మీద అప్లికేషన్ రావడం జరిగింది. ఆ గ్రామం వచ్చేసి చిన్నగనపూర్ గ్రామం. అందులో ఆల్రెడీ అసైన్మెంట్ ల్యాండ్ మీద కొంత ఫిజికల్ పొజిషన్ ఎవరున్నాము అనే దాని మీద కొంత గడబడి నడుస్తుంది. దానికి సంబంధించి ఒక అతను, నేను ఒరిజినల్ గా నేను అసైన్దారును,
అయితే గతంలో ఎవరైతే ఇప్పుడు కానీ గతంలో కానీ మేము దున్నుతున్నామని అంటున్నారో వాళ్ళది కాదు ఆ భూమి, ఇది నాకు సంబంధించిన భూమిని ఒక ఆర్టీ ఇవ్వడం జరిగింది ప్రభు అని. అది కూడా ఆల్రెడీ అది విచారణలో ఉంది. దాని మీద విచారణ జరిగిన తర్వాత చర్య తీసుకోబడుతుందని చెప్పడం జరిగింది. ఈ 3 ఆర్జీలు రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.